నిత్యావసర వస్తువుల యొక్క రేట్లు ఎప్పటికప్పుడు పెరుగుతా ఉన్నాయి. ఈ రోజు తీసుకున్నటువంటి వస్తువు మళ్ళీ రేపు తీసుకోవడానికి వెళ్తే ఆ యొక్క రేటు పెరుగుతా ఉంది. అదేవిధంగా మనం వాడుతున్నటువంటి పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు, ఇట్లా రకరకాలుగా తినే తిండి ధరలు కూడా పెరుగుతా ఉన్నాయి. అదేవిధంగా మనం తినే తిండి మీద కూడా జిఎస్టీ అంటని చెప్పి హోటళ్ల నుంచి ఏదైనా బయటికి వెళ్ళి కుటుంబంతో బయటికి వెళ్ళి తిందామంటే హోటళ్లలో కూడా జిఎస్టీ రూపకంగా వసూలు చేస్తా ఉంది. ఇట్లా ఇన్ని రకాలుగా పన్నులు వసూలు చేస్తుంటే మన అందరం కూడా చదువుకొని తెలివి ఉండి సోయినటువంటి ప్రజలం ఓట్లేసి గెలిపిస్తాం. కానీ ఓట్లు వచ్చినప్పుడు మాత్రం పావుషరు కోట్ర సీసకి పచ్చనోటికి తీసుకొని ఓటేసి గద్దెనెక్కిస్తే 5 సంవత్సరాల పాటు వీళ్ళని మనం రక్తం పీడ్చుకొని తినండి అంటని చెప్పి మనం అధికారం ఇస్తున్నట్టు ఉంది ఈ యొక్క వ్యవస్థ. కాబట్టి ఈ వ్యవస్థలో మార్పు రావాలి. ఇవాళ ప్రజల నుంచి పన్నుల రూపకంగా వివిధ రూపకంగా పీడ్చుకొని తింటున్నటువంటి ప్రభుత్వాలకి ప్రజలు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.